హాయ్ అండి, నమస్తే. నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు ఉమా టాక్స్ వైజాగ్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారా? ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే మా అత్తవారి దగ్గర అనమాట. సో ముందు వీడియో చెప్పున్నాను కదండి, మా అత్తవారింటికి వెళ్ళామని చెప్పేసి. ఇంకా ఇది అయితే ఫ్రైడే ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ ఇంకా సున్నుండలు ప్రిపేర్ చేసామండి. నెక్స్ట్ డేకి మామయ్య గారు కార్యక్రమం ఉంది కదా, సో మామయ్య గారు ఫోటో దగ్గర తనకి ఇష్టమైన ఫుడ్ అంతా పెట్టాలన్నమాట. అందుకోసం అని చెప్పేసి ముందు రోజే కొన్ని అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటాం కదా, అలానే ఇక్కడ సున్నుండలు అవన్నీ కూడా ప్రిపేర్ చేసేసి ఇంకా పైన అదంతా కూడా క్లీన్ చేసేసామండి. మొత్తం అంతా కూడా ఇంకా 3rd ఫ్లోర్ నుంచి కడుక్కొని వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడే ఇదే చూపిస్తూ ఉన్నాను. సో కడిగేసి ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక కిందికైతే వచ్చేసాను అనమాట. కిందికి వచ్చిన తర్వాత ఇంక మా హస్బెండ్ డైట్లో ఉన్నారు కాబట్టి దానికి బుల్లెట్ కాఫీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. యాక్చువల్గా ఏమైంది అంటే నాది కొత్త ఫోన్ కదండి, సో దానికోసం అని చెప్పేసి వీడియోస్ ఇవన్నీ నేను చక్కగా అన్నీ కూడా షూట్ చేసి పెట్టుకుంటున్నాను. మొన్న మా అత్తయ్య ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ టైం అనుకున్నాను అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా కానీ వీడియో షూట్ చేద్దాము, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అన్న ఉద్దేశంతో చక్కగా ఫస్ట్ డే నుంచి కూడా షూట్ చేసామనేది స్టార్ట్ చేశాను. అన్నీ కూడా మీకు డే బై డే అట్లా పోస్ట్ చేద్దామనేసి అనుకున్నానండి. ఇంటికి వచ్చి అవన్నీ కూడా మీకు షేర్ చేద్దాము, ఎడిట్ చేద్దామని చూసేసరికి గ్యాలరీలో ఒక్క వీడియో కూడా లేదనమాట. అసలు ఏమైంది అసలు అర్థం కాలేదు నాకు. సో గూగుల్ ఫొటోస్ ఉంటాయి కదా, అందులో చూస్తే చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే ఉన్నాయి. ఎందుకు ఇలా అవుతుంది అనేది నాకు అసలు అర్థం కావట్లేదు. చాలా మంచిగా అన్ని వీడియోస్ అనేది షూట్ చేసుకున్నాను. అందుకే ఈ 1 వీక్ కూడా లేట్ అయిందండి వీడియోస్ పెట్టడానికి అనేసి. సో ఈ వీడియో రన్ అవుతూ ఉంది, నీతో చెప్పేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా అక్కడైతే మా హస్బెండ్కి కాఫీ పెట్టిచ్చేసాను. ఇదైతే నెక్స్ట్ డే అనమాట. అదే మా గారి కార్యక్రమం అయ్యే రోజు అంటే సాటర్డే అనమాట. సాటర్డే ఇంకా కిందికి రావడమే, నేను హెడ్ బాత్ చేసుకొచ్చేసాను. వచ్చిన తర్వాత మా హస్బెండ్కి అయితే గ్రీన్ టీ అయితే పెట్టేసి ఇచ్చేసాను అనమాట. గ్రీన్ టీ అంతా కూడా పెట్టేసిన తర్వాత ఇంకా మావయ్య గారికి ఇష్టమైనవన్నీ కూడా పెట్టాలని చెప్పున్నాను కదండి. సో తన కోసం అని చెప్పేసి పాకం గారెలు, నార్మల్ గారెలు, అలానే పరవణం ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాం. ఇక్కడ పప్పు అనేది ఇంకా గ్రైండర్లో వేసేసి ఒక పక్కన పాకం కూడా పట్టేస్తూ ఉన్నాను అనమాట. ఒక పక్కన అయితే పాకం పెట్టేశాను, అలానే ఒక పక్కన నూనె వేసేస్తే పప్పు మెత్తగా అయ్యేలోపు నూనె కూడా వేడెక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఆయిల్ కూడా వేసేసి హీట్ చేసేస్తూ ఉన్నాను అనమాట. యాక్చువల్గా ఇందాక కట్ చేశాను కదండి వీడియోస్, ఎందుకనో తెలీదు డిలీట్ అయిపోతున్నాయి అనమాట. సో అందుకని చెప్పి లేట్ అయిపోయింది. అసలు పెట్టాలా వద్దా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నాను నేను. సరే చిన్న వీడియో అన్నా మీకు అందరికి కూడా క్లారిటీగా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా మాది కిచెన్లో అయితే అంతా ఫుడ్ అదంతా కూడా ప్రిపేర్ చేసేసాము. ఇక్కడైతే మా హస్బెండ్ అయితే నీట్గా మావయ్య గారి ఫోటోని ఇట్లాగా సింపుల్గా అయితే రెడీ చేశారనమాట. ఈ పూజ ఇదంతా కూడా కంప్లీట్ అయ్యేసరికి ఇంక అందరూ చుట్టాలు, దగ్గర వాళ్ళు, ఊళ్ళో ఉండేవాళ్ళు అందరూ కూడా ఇంకా రావడం అయితే జరుగుతూ ఉంది 1 by 1. ఇంకా ఆ టైం కూడా 9:30, 10 అట్లా అవుతుందనమాట. సో ఇంక అందరూ టిఫిన్ చేసే టైం కాబట్టి పూజ అయిపోయిన తర్వాత ఇంక వెంటనే ఇంక వచ్చిన వాళ్ళందరికీ కూడా టిఫిన్ అనేది అరేంజ్ చేసేస్తూ ఉన్నాము. మేము యాక్చువల్గా ఏంటంటే సింపుల్గా చేసుకున్నామండి, మరి ఎక్కువ మందిని ఏం పిలవలేదనమాట. మా దగ్గర వాళ్ళనే ఒక 100-120 మెంబర్స్ వరకు పిలుచుకున్నామంతే. సో ఇక్కడ ఏమైంది అంటే ఇంకా నేను చిన్న క్లిప్లు అనేది తీసానండి. ఇంకా చుట్టాలందరూ వచ్చేసరికి నాకు ఇంకా షూట్ చేయాలి, ఫోటో వీడియోస్ తీయాలా అన్న నిజంగా గుర్తు కూడా లేదు. యాక్చువల్గా ఏంటంటే అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు, మా మేనత్త వాళ్ళందరూ, మా పెద్దమ్మలు, పిన్నులు అందరూ కూడా వచ్చారు. వాళ్ళు ఉన్నంతసేపు కూడా నాకు అస్సలు బలి వెలగలేదు. ఇలాంటి సిచ్యువేషన్లో తీయలేం కదండి, అందరు చుట్టాలు వస్తూ ఉంటే వాళ్ళని పలకరించడం అని, లేదంటే ఏదైనా సర్వ్ చేయడం అని అట్లా సరిపోతుంది. కానీ వీడియో తీయాలి, ఫొటోస్ తీయాలి అన్న గుర్తే ఉండదన్నమాట. సో అందరు వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం మేము భోజనం చేసే టైంకి నాకు అప్పుడు గుర్తొచ్చింది, అవును చిన్న క్లిప్ అయినా తీద్దామని చెప్పేసి ఈ చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తూ ఉన్నానండి. ఇంకా ఇక్కడైతే కింద కార్యక్రమం అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది.
కింద అదంతా కూడా నీట్గా తుడిచేసుకుని ఎక్కడెక్కడ సర్దేసుకున్నామన్నమాట. నైట్కి కూడా కొంచెం కొంచెం మిగిలాయి సాంబారు, రైస్, పులిహోర, బిర్యానీ అవన్నీ కూడా. ఇంకా నైట్ డిన్నర్ కూడా ప్రిపరేషన్ అదేమీ లేదనమాట. సో పైన మేడ పైన బట్టలు వేసి అప్పుడే 2 డేస్ అయిపోతుందని చెప్పేసి అవన్నీ కూడా మడత పెట్టేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయామనుకోండి, ఆ నీరసం అనేది తగ్గుతుంది కదా, అందుకని చెప్పేసి పైకొచ్చి కొంచెం అలా రిలాక్స్ అవుతూ బట్టలైతే సర్దేస్తూ ఉన్నాను. పిల్లలైతే చక్కగా పైన టెర్రస్ పైకి వెళ్ళిపోయి వాళ్ళు గేమ్స్ అయితే ఆడుతూ ఉన్నారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ పైన అనేది ఉయ్యాల అదంతా ఉంటుంది. దాన్ని సెట్ చేసుకోవడానికి ఇంకిద్దరు కూడా పిల్లలైతే చక్కగా ఆడుకుంటూ ఉయ్యాలనే సెట్ చేసుకుని కాసేపు అలా టైం అయితే స్పెండ్ చేశామండి. నేనైతే దీనికి సంబంధించి చాలా వీడియో తీశానండి. దీని తర్వాత మేము రాజమండ్రి గోదావరికి వెళ్ళి స్నానం చేయడం, అక్కడి నుంచి మేము ఇంటికి రావడం అదంతా కూడా షూట్ చేశాను. సారీ అండి, మీకు ఏది కూడా కొంచెం ప్రాపర్గా ఇవ్వట్లేదేమో అని నాకు చిన్న ఫీలింగ్ అనమాట. సరే అండి, చిన్న వీడియోనే. మీరైతే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.